సరే మీరు ఫస్ట్ ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి? నటిగా ఎలా మారారు మీరు? అట్లా వెళ్దాం. మీరు అసలు మీ చైల్డ్‌హుడ్ ఏంటి? మీరు ఏం అవ్వాలనుకున్నారు? నటిగా ఎలా అయ్యారు? అదేమైనా చెప్తారా మాకు? యాక్చువల్‌గా మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా తను 'యద్దనపూడి', 'సులోచన రాణిది' ఆహ్, వాళ్ళ నవల్స్ బాగా చదివేది. అప్పుడు కాలంలో అవే గదండీ బాగా అవే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అవును. నాగేశ్వరరావు గారు వాళ్ళంతా కూడా సెక్రటరీ ఇవన్నీ. అవన్నీ నవల్సే కదా! సో, 'మాదిరెడ్డి సులోచన' ఆ! దాంట్లో వాళ్ళేంటంటే హీరోయిన్ పేరు పద్మప్రియ అని పెట్టుకున్నారు. ఏదన్నా చూడండి మీరు, ఏ నవలన్నా చూడండి, ఎక్కువ పద్మ అనేదే ఎక్కువ ఉంటుంది. కలిసేటట్టుగా ఉండేది. కలిసి అలా ఉంటుందనమాట. సో, అయితే మా అమ్మ అనుకునేదనమాట. అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా బాగుండేదాన్ని నేను. సో, అంటే బాగున్న వాళ్ళు సినిమాల్లో ఏదో ఇలాంటివి ఏమన్నా చేస్తారు అనే ఆలోచన అనమాట. అనుకుంది. సినిమాల్లో ఏదన్నా చేస్తే బాగుంటుంది అలా అని చెప్పంది. కాకపోతే సోర్స్ ఏం దొరకలేదు. అయితే అప్పుడు తనేమనుకుందంటే తనకి డాన్స్ అన్న, వీణ అన్న, సంగీతం అన్న చాలా ఇష్టం అనమాట. ఓహో! సో, అలా అని చెప్పి నన్ను చిన్నప్పుడే డాన్స్ నేర్పించడానికి పంపించేది. వీణ కూడా నేర్చుకున్నాను నేను. సో, మ్యూజిక్ నేర్చుకోలేదు కానీ వీణ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను అనమాట. సో, అలా నేర్చుకుంటూ ఉన్న ఇదిలో అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు 18 ఇయర్స్ అట్లా ఉండంగానే మమ్మీ డాడీ ఇద్దరు కూడా నాకు ఎక్స్పైర్డ్ అనమాట. అయ్యో! మీ ఉన్నతిని పాపం ఆవిడ అంత ఆశపడ్డాడో ఏమీ లేదు చూడలేకపోయారు. వాళ్ళకి. తెలీదు అసలు ఏమి అంటే నేను అవ్వాలి అని అనుకున్నాను కానీ నేర్చుకుంటున్నాను అప్పటికి. ఓకే. ఇంక అప్పటికి రాలేదు మీరు ఇండస్ట్రీకి కూడా రాలేదు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. ఏమి వాళ్ళకి అసలు తల్లిదండ్రులుగా వాళ్ళు నా గురించి ఎన్నైతే కలలు కన్నారో అవి అసలు ఏమీ చూడలేదు. కాకపోతే ఇంకా ఇదైపోయింది, మా ఇద్దరు చనిపోయారు. అయ్యేటప్పటికి అనుకోకుండా కొన్ని ఈ కారణాల మూలంగా మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట దీనికి. మీ హస్బెండ్? మా హస్బెండ్. సో, సాయి అని పిలుస్తాను నేను. ఓకే. సో, ఎందుకంటే మా అమ్మ షిరిడి బాబాని బాగా నమ్మేది. అందుకోసం ఆ రూపంలో ఈయన వచ్చాడని చెప్పేసి, అంటే మా అమ్మ ఉండంగానే తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో, చెప్తారు కదా భగవంతుడు ఎవరికి ఎలా రాసి పెడతాడు అనేసి, అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో, అనుకోకుండా ఇంటర్మీడియట్ అవ్వగానే ఇమీడియట్గా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. దాని తర్వాతనే నేను ఓపెన్ యూనివర్సిటీ దాంట్లో బీకామ్ చేశాను. తర్వాత ఉస్మానియా దానికి మళ్ళీ ఎంట్రన్స్ అది రాసి ఎంఏ తెలుగు చదువు అక్కడ దాకా నాది డిగ్రీ ఫినిష్ అయి పీజీ కూడా చేశాను. దాని తర్వాత ఈ లోపల ఏమైపోయిందంటే డ్యాన్స్ మా అమ్మకి ఇష్టం కదా. సో, మా హస్బెండ్కి తెలుసు, ఎందుకు నువ్వు అన్నెసర్లీ అమ్మ కోరికను ఎందుకు ఇది చేయలేకపోతున్నావు, ట్రై చేయి అంటే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అప్పటికే, ఎందుకు అంటే, కాదు ట్రై చెయ్యి తప్పే ఉంది అన్నారు. అంటే అలా చదువుకుంటూ పెళ్ళైనా పిల్లలున్నా డాన్స్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే ఏదండి? క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి. కూచిపూడి. అయితే వెంపటి చిన్న సత్యం గారి శిష్యుడు ఆయన రాఘవ్ గారని, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో, అక్కడ చేసి నేను చెప్పాను. అంటే వాళ్ళు ఏం సలహా చెప్పారంటే, పెర్ఫార్మెన్సెస్ కంటే కూడా డిగ్రీ కట్టి ఇది చేసుకుంటే బాగుంటుంది దానికి అన్నారు. సో, డైరెక్ట్ ఎంఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున స్కూల్ పెట్టుకోవచ్చు అన్న ఇదిలో డాన్స్ టీచర్ అలా ఉంటుంది కదా అని చెప్పి అలా ఆలోచించి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో, మొదలుపెట్టిన కొంతకాలానికే మీర్ గారు వాళ్ళు కొత్తగా ఏదో సీరియల్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే వాళ్ళు ఎవరు కూడా నాకు అసలు ఏమని తెలియదు. బాగా ఫేమస్ కదా మీర్ గారు అంటే. మీర్ గారు అంటే చాలా పెద్ద కెమెరామ్యాన్. ఆయన ఫ్యామిలీ అంతా కూడా కెమెరామెన్సే. చాలా బాంబేలో హిందీ సినిమాలు కానీ చాలా చేశారు వాళ్ళు, చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చారనమాట కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే ఆల్రెడీ అక్కడ రాగిణి గారు, జ్యోతిరెడ్డి, డబ్బింగ్ ఆర్టిస్ట్ పుష్ప, వీళ్ళంతా అప్పటికే చాలా సీనియర్స్ అక్కడ. సో, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చి ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. అప్పుడే సనా గారు, ఆవిడ కూడా సీనియరు. సో, ఆవిడకి కాంబినేషన్గా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి కొత్త వాళ్ళు అనుకొని చూసేటప్పటికి నేను సెట్ అవుతానని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. అంటే అవకాశం మిమ్మల్ని మీ అమ్మ కోరిక వెతుక్కుంటూ వచ్చాయి. సో, అప్పుడు ఏంటంటే అమ్మ ఉన్నప్పుడు అంటే అమ్మ పర్మిషన్ కాబట్టి జరిగిపోయేది. ఇప్పుడు మన అత్తగారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. అన్ని పెళ్ళైపోయి భర్త ఇదిలో ఉన్నప్పుడు మరి జరగాలి కదా. సో, నేను నో చెప్పేశాను అనమాట. ఎందుకంటే నేను చేయలేనండి, ఎందుకంటే నాకు అంత ఇది లేదు, స్కూల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను, ఇవన్నీ కాదంటే, లేదు మీరు ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని. దానికి డైరెక్ట్ వచ్చి రుక్మిణి కృష్ణ అని, ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఆ మూమెంట్లో ఆయన కూడా మంచి డైరెక్టర్ అనమాట. ఇదేంటంటే బేసికల్గా డాన్స్ బేస్డ్తో ఉన్న సాంగ్స్ సీరియల్ అనమాట. ఇది జీవన రాగం అని ఇంతకుముందు దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. ఏ ఇయర్ అండి అది?
1992 ఐ థింక్ ఓ, ఓకే. అనుకుంటున్నా నేను, అది కరెక్ట్ గా ఎందుకంటే గుర్తులేదు అదేలేండి నాకు. ఆ టైంలోనే మనకి అప్పుడు, ఎక్కువ సీరియల్స్ అవి వచ్చాయి అప్పటికి ఇంకా ఇవన్నీ లేవు కదా. ఏ ఛానల్ లేదండి, అవును. ఏ ఛానల్స్ లేవు, ఓన్లీ దూరదర్శన్, అవును. ఓన్లీ దూరదర్శన్. అవునా. సో అప్పుడు నేను చేయనండి అని అంటే కాదు అని చెప్పి మొత్తానికి నా నెంబర్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా హిమాయత్ నగర్లో మా అత్తగారు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ, మా అత్తగారిని మావగారిని కూర్చోబెట్టి పర్మిషన్ అడిగి ఆ, అప్పుడు వచ్చి నన్ను ఒప్పించారనమాట. ఓ, అనుకున్నాను ఇంత ఇది చేసిన తర్వాత ఒప్పించిన తర్వాత చేయకపోతే బాగుండదు బాగుండదు కదా, సో చేస్తానని చెప్పేసి ఇంకా అలా చేసి ఒక 1 year పాటు నడిచింది ఆ సీరియల్. 13 episodes ఎప్పుడు టెలికాస్ట్ అయితే అప్పుడు షూట్ పెట్టుకొని చేశారన్నమాట. అలా 1 year పాటు అదొక్కటే చేశాను, తర్వాత ఏం చేయలేదు. తర్వాత ఈ సీరియల్ చేస్తుంటే దీనికి సంబంధించిన మేనేజరు ప్రియమైన శ్రీవారు అని చెప్పి దానికి సినిమాకి ప్రియమైన శ్రీవారు సుమన్ అండి, సుమన్ ఆ. హీరో, ఓకే ఓకే. రవళి ఆమని, నాకు ఆమెని గుర్తుంది, అదే ఇంకెవరు అని. సంఘవి కూడా ఉన్నట్టు గుర్తు, ఆహా. సంఘవి కూడా ఉంది. సో ఆ మూవీకి అతను ప్రొడక్షన్ మేనేజర్ అని. వాళ్ళు కూడా అప్పుడు కూడా కొత్త ఆర్టిస్ట్ ఆమనికి అక్క క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. ఇతను అనుకోకుండా ఈ సీరియల్ నేను చేస్తానని చెప్పి ఫొటోస్ చూపించాడు. చూపించేటప్పటికి సినిమా అన్నారు. మళ్ళీ కొంచెం దాని గురించి మళ్ళీ సినిమా అంటే సీరియల్ అంటే కొంచెం ఫ్యామిలీగా ఉంది, ఓకే. సినిమా అనేటప్పటికి మళ్ళీ కొంచెం ఆలోచించి ఇది చేస్తే సరే వచ్చే అవకాశం అనేది రాదు. అవును. సో ఎందుకంటే కళ అనేది ఏదైనా సరే, ఇప్పుడు కళ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా ఇదంతా నటన కానీ అంతా ఒకటే కదా. అవును. సో అమ్మ కోరిక ఈ రకంగా చిన్నప్పుడు అనుకుంది కదా, సో తీరుతుందేమో అని ఇంకా వెనక్కి ఎందుకు అడుగు వేయడం అని చెప్పేసి సరే అన్నాను. దాంట్లో ఫస్ట్ దాంట్లో అమ్మనికి అక్క క్యారెక్టర్, బట్ వీడియో క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో క్యారెక్టర్. కాకపోతే నా అదృష్టం బాగుంది ఏంటంటే కరెక్ట్ విజయదశమి రోజున షూటింగ్ ముహూర్తం పెట్టారు. నా ఫస్ట్ షాట్ వచ్చి రంగనాథ్ గారు నాకు తండ్రి, జయంతి గారు తల్లి అనమాట, నేను వాళ్ళ పెద్ద కూతురు, నా తర్వాత ఒక చెల్లెలు ఒక తమ్ముడు అనమాట. సో అది నాది అంటే నా ఏజ్ కి నా ఇదికి కరెక్ట్ గా సెట్ ఫ్యామిలీ సెటప్ లాగా కూడా అది వచ్చేసింది నాకు. సో అలా ఫస్ట్ ఇది తీశారు. అంటే ఆ సినిమాలో అక్కడ ఏంటంటే ఈయన సూసైడ్ చేసుకొని చనిపోతారన్నమాట. అక్కడ ఫస్ట్ ఏంటంటే బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మాయి ఏజ్లో ఉంది, అమ్మాయి అనుకున్నాను. తర్వాత మొత్తం అంతా వీడియో ఈ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ అయిపోతే మొత్తం వీడియో క్యారెక్టర్ అన్నమాట. మంచి ఫస్ట్ అయితే మీరు అనుకున్నట్టు కరెక్ట్ గా మంచి దసరా రోజున, దసరా రోజున ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టమంటారుగా, సో అలా విజయదశమి అంటారు కదా, అందుకే అవును. మనకి సో విజయదశమి అదే మనకి జయం చేకూరుతుంది జయం అని చెప్పేసి చేకూరు.